వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టున్నాం మనం. ఈ టైటిల్ చూసినట్లయితే కూతురు కోసం కేసీఆర్ కన్నీరు అనే టైటిల్ని పెడతాం జరిగింది. ఆల్మోస్ట్ కవిత లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఆమె అరెస్ట్ ఇప్పటికీ 6 నెలలకు పైగా కావస్తోంది. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీలు ముగిసిన వెంటనే ఆమె అరెస్ట్ అయింది. ఆల్మోస్ట్ 7 నెలలు మార్చిలో. దెన్ అలాంటి కవిత కోసం ఎప్పుడు కూడా కేసీఆర్ ఈ 6-7 నెలల్లో ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడలేదు. కనీసం దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు ఆయన. తనకు అవకాశం వచ్చినట్టు అసెంబ్లీ సమావేశాలు కానీ అనేక రకాలుగా తన పార్టీ నేతల మీటింగ్స్ కూడా ఆయనకు అవకాశం రూపంలో వచ్చినా ఎక్కడ ఆయన కవిత అరెస్ట్ గురించి ఎక్కడ దాన్ని ఖండించే ప్రయత్నం కానీ అలా అని వెల్కమ్ చేసే ప్రయత్నం కానీ చేయలేదు. అలాంటి కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా తన కూతురు గురించి మాట్లాడుతూ, అది కూడా కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ బరెస్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. తన కూతురు కోసం ఆయన ఏకంగా కన్నీళ్ళే పెట్టుకున్నారు. ఎప్పుడు కూడా కేసీఆర్ కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాన్ని అయితే మనం చూడం. బట్ ఎమోషన్ మీద పార్టీని బిల్డ్ చేశారు. ఆ ఎమోషన్ ఫ్లేరప్ చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఆ స్థాయిలో ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ బట్ అంతగా కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు అయితే మాత్రం ఆల్మోస్ట్ లేవనే చెప్పుకోవాలి. అలాంటి కేసీఆర్ తన కూతురు కోసం ఈరోజు కన్నీళ్లు పెట్టుకున్నారు. యాక్చువల్గా తెలంగాణ సమాజం మొత్తం తన కూతురు కోసం కన్నీళ్లు పెట్టుకోవాలని కేసీఆర్ ఆశించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. కానీ ఈరోజు తెలంగాణ సమాజం ఎవరూ కూడా కవిత అరెస్ట్ గురించి మాట్లాడట్లేదు. కవిత అరెస్ట్కి తెలంగాణ సమాజానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ అంత దూరం ఉంది. ఆమెను అంతా ఓన్ చేసుకున్న పరిస్థితి కూడా ఈరోజు తెలంగాణ సమాజంలో లేదు. అందుకే కేసీఆర్ పూర్తిగా డిప్రెషన్లో ఉన్నారా అంటే అవుననే చెప్పుకోవాలి ఒకవైపు. అందుకే కన్నీళ్లు పెట్టుకున్నారు అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట. ఇంకొక వైపు ఏంటంటే కేసీఆర్ ఆల్మోస్ట్ తన పార్టీని క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితుల నడుమ ఈరోజు మరోసారి ఒక ఎమోషన్ను సస్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది మరో చర్చ. అయితే దానిలో ఎంత వాస్తవం ఉందో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కవిత ఆషామాషిగా ఏమి అరెస్ట్ కాలేదు. ఆవిడ గతంలో మనం చూసినట్లయితే తన రాష్ట్ర విభజన సమయంలోనే వాళ్ళు అంతకుముందు కొంచెం ముందుగానే పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతకుముందు విదేశాల్లో ఉన్నప్పటికీ అన్నా చెల్లెళ్ళు ఇద్దరు, కేసీఆర్ వారసులు ఇద్దరు. దెన్ కేటీఆర్ లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో ఆయన ఎమ్మెల్యే అయి ఉన్నారు, మంత్రి అయి ఉన్నారు. అండ్ దెన్ 2 సార్లు ప్రభుత్వంలో కీలక మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. సో కేసీఆర్ తర్వాత కేటీఆర్ఏ పార్టీలో నెంబర్ 2 అన్న విధంగా ఆయన పార్టీలో ప్రభుత్వంలో పోర్ట్రేట్ అవుతూ వచ్చారు. అది వాస్తవం కూడా. దెన్ కవిత విషయానికి వచ్చినట్లయితే ఆమె తెలంగాణ జాగృతి పేరుతోని ఒక సాంస్కృతిక విభాగాన్ని రన్ చేస్తూ వచ్చారు. అనేక రకాలుగా తెలంగాణ జాగృతి పేరుతో ఎప్పుడూ లైమ్లైట్లో ఉంచుతూ వచ్చారు. ప్రతిపక్షాల నుంచి ఎన్నిసార్లు విమర్శలు వచ్చినా, ఎన్నిసార్లు అనేక రకాలుగా ఆమె టార్గెట్ అయ్యే ప్రయత్నం చేసినా కేసీఆర్ కానీ ఆ పార్టీ కానీ ఎన్నోసార్లు కవిత స్కిన్ సేవ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ వచ్చింది. ఇది ఫస్ట్ ఎపిసోడ్ వరకు. అది విధంగా 14లో ఆమె ఎంపీగా కూడా గెలుచున్నారు. అండ్ దెన్ 19 ఎలక్షన్ వచ్చేటప్పటికి 19 కాదు 18 ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఉన్నారు కేసీఆర్. అప్పుడు ఆమె ఎమ్మెల్యేగా నిలబడలేదు. బట్ ఆ తర్వాత 6 నెలలకే సాధారణ ఎన్నికలు వచ్చిన ఎంపీ ఎలక్షన్స్లో ఆవిడ నిజామాబాద్ నుంచి పోటీ చేసి ధర్మపురి అరవింద్ చేతులు ఓడిపోయినప్పటికీ కూడా కొన్ని రోజుల తర్వాత ఆమెకు పార్టీలో కీలక పదవి దక్కుతుందని ప్రచారం జరిగినప్పటికీ బట్ కేసీఆర్ మాత్రం ఆమెను కేవలం ఎమ్మెల్సీకే పరిమితం చేశారు. మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగినా బట్ ఆ దిశగా కేసీఆర్ ఫోకస్ పెట్టలేదా, కేటీఆర్ ఇష్టపడలేదో కానీ బట్ కవిత మాత్రం మంత్రి పదవిని అయితే దక్కించుకోలేకపోయారు. తన తండ్రి సీఎం అయినప్పటికీ, తన అన్న మంత్రి అయినప్పటికీ. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక రెండోసారికి వరుసగా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్థాయిలో మద్యం సిండికేట్ విషయంలో కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఈడీ దాన్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేసింది. సదరన్ స్టేట్స్లో సౌత్ కింగ్ పిన్గా కవిత వ్యవహరించారన్న విధానాన్ని అనేక ఛార్జ్ షీట్ల రూపంలో ఈడీ కానీ సిబిఐ కానీ జనం ముందు ఉంచిన పరిస్థితి ఉంది. ఇక కేజ్రీవాల్ సంగతి తేల్చడానికి బీజేపీ ఏదైతే మద్య మాఫియా వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తే అక్కడ ఎక్కడో తీగలాగితే ఇంకెక్కడో డొంక కదిలిందన్న విధంగా ఢిల్లీలో కదిలించిన మూలాలు అయితే ఉన్నాయో మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఎఫెక్ట్ పడింది. ఈ క్రమంలోనే రామచంద్ర పెళ్ళై మొదలుకొని ఈరోజు మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు, కేజ్రీవాల్ మొదలుకొని ఏపీలో విజయసాయిరెడ్డి అల్లుడు వరుస అయిన శరత్చంద్రారెడ్డి కూడా అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్న అరెస్ట్ రిలీజ్ అయ్యారు. ఆయన రాఘవరెడ్డి అరెస్ట్ అయ్యి రిలీజ్ అవ్వడం జరిగింది. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు ఆయన. సో అలా అనేక సంచలనాలు అయితే ఈ కేసులో బయటకు వస్తూ ఉన్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ ఇష్యూ బయటకు వచ్చినప్పటికీ బీజేపీ దాన్ని ఎక్కడా కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేయలేదని చర్చ జరిగింది. అది బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఇది ఒక లోపాయికారి ఒప్పందం అన్న అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి హైలైట్ చేశారు. ఆ క్రమంలోనే అది నిజంగానే కాంగ్రెస్కి లాభించింది, జనం కూడా నిజమేమని కూడా నమ్మారు. బట్ ఆ డ్యామేజ్ని మాత్రం అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ గ్రహించింది. అందుకే కవితను అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది ఆ తర్వాత. అయితే బీజేపీ తమకు ఎలాంటి సంబంధం లేదు, ఇది వరుస అరెస్ట్ క్రమంలో జరుగుతుందని క్లెయిమ్ చేసుకున్నా బట్ బీజేపీ ప్రెజర్స్ ఉన్నాయనేది కూడా ఈరోజు టీఆర్ఎస్ ఆరోపణ చేస్తూ ఉంది.
దాని మార్చిలో కవిత అరెస్ట్ కావడం జరిగింది. ఆమెని సిబిఐ అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమెను అక్కడి నుంచి ఢిల్లీ జైలుకి, అక్కడి నుంచి తిహార్ జైలుకి కూడా పంపించున్నారు. అనేక రకాలుగా ఆమె బెయిల్ కోసం అటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇటు కేసీఆర్ లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా గత 6-7 నెలలుగా కోర్టులో ఎక్కడికక్కడ ఆమె బెయిల్ని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఈవెన్ కవిత అరెస్ట్ తర్వాతే ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీ 8 ఎంపీ స్థానాలు సాధించింది, ఈక్వల్ టు కాంగ్రెస్ పార్టీ. దెన్ ఈ పరిణామాల తర్వాత ఈ 6-7 నెలల్లో ఢిల్లీ కేంద్రంగానో లేకపోతే ఎక్కడైనా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు మాత్రమే కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ దీన్ని ఖండించే ప్రయత్నం చేశారు. బీజేపీ పెద్దలతో వాళ్ళిద్దరూ మాట్లాడటం కూడా కేవలం కవిత అంశం గురించి అనే చర్చ కూడా ఎప్పటి నుంచో జరుగుతూ వచ్చింది. ఇక ఇటీవలే ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ అడ్మిట్ అయితే వాళ్ళ హస్బెండ్ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారనే చర్చ కూడా జరిగింది. మైట్ బి ఎమోషనల్ ఉండొచ్చు, ఎడబాటు వచ్చింది కాబట్టి చాలా రోజుల పాటు. ఇక ఆమెకు ఆరోగ్య సమస్యల మీద కూడా చాలా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కవితకు బెయిల్ రాబోతుందన్న లీకులు కూడా బయటకు వస్తున్నాయి. బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకోబోతున్నారు, బీజేపీని ఏదైతే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయబోతున్నారని చర్చ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో ఈ క్రమంలోనే కవిత బెయిల్ కూడా వస్తుంది ఆమెకనే చర్చ కూడా వచ్చింది. అయితే ఇలాంటి చాలా సీరియస్ డిస్కషన్ అయితే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అవుతుంది. ఇలాంటి సమయంలోనే కేసీఆర్ తాజాగా ఆయన తన పార్టీ నేతలతో మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో మాట్లాడుతూ కక్షపూరితంగా తన కూతుర్ని అరెస్ట్ చేశారంటూ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన మాట్లాడుతూ తన కూతురు ఇన్ని రోజులుగా జైల్లో ఉంది అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకునే ప్రయత్నం చేశారు. సో కేసీఆర్ ఒకసారిగా కన్నీళ్లు పెట్టుకుంటే ఆ పార్టీ నేతలందరూ కూడా షాక్లో ఉన్నారు పాపం కాసేపు. అయితే ఇక్కడ కేసీఆర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కక్షపూరితంగా అరెస్ట్ చేశారని చెప్తున్న కేసీఆర్ కవిత అన్ని ఫోన్లు ఎందుకు పగలగొట్టారు, అసలు సౌత్ కింగ్ పిన్గా ఆమె ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది, ఏకంగా తన తండ్రి 2 సార్లు ముఖ్యమంత్రి, తన మేనమైన హరీష్ 2 సార్లు మంత్రి, ఏకంగా తన అన్న స్వయంగా మంత్రి, ఆయన కూడా పార్టీకి ఇన్ ఫ్యూచర్ పార్టీని లీడ్ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి కావాల్సిన అర్హతలు కూడా కేటీఆర్కి ఉన్నాయి. కవిత కోరుకుంటే దక్కంది ఏదీ లేదు, ఎందుకంటే ఆ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది కాబట్టి, తన తండ్రి సీఎంగా ఉన్నారు కాబట్టి. అలాంటి కవిత ఎందుకు లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది, ఆధారాల సంగతి, అక్కడ కవితకు సంబంధించి దొరికిన ఆధారాల గురించి కూడా కేసీఆర్ మాట్లాడుంటే బాగుంటుంది. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే అని చెప్పే కేసీఆర్ తన కూతురు విషయంకి వచ్చేటప్పటికి సెంటిమెంట్గా ఎందుకు ఫీల్ అయ్యారనేది చాలామంది దాన్ని రివర్స్లో కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నారు. మరి ఆ మద్యం మాఫియా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యి అలా ఏదైతే దారుణమైన మద్యాన్ని ఏదైతే సాటి మహిళలకు వాళ్ళ భర్తలకు అనేక రకాలుగా దాన్ని ఇంప్లిమెంటేషన్ జరుగుతూ వచ్చింది మద్యం మాఫియా సిండికేట్ విషయంలో. మరి ఎన్నో ఫ్యామిలీల దారుణమైన పరిస్థితికి కారణం కూడా కవిత అనుకోవాలి ఇలాంటి ఇష్యూలో ఇన్వాల్వ్ కావడం ద్వారా. మరి ఇవన్నీ కేసీఆర్ మాట్లాడుంటే బాగుండేది. ఆయన ఇవన్నీ ఏమీ మాట్లాడకుండా తన కూతురు దాకా వస్తేనే తనకు తెలిసి వచ్చింది అన్నట్టుగా మాట్లాడారు. ఎక్కడో ఉన్నోళ్ళని తీసుకొచ్చి పార్టీలో ప్రయారిటీ ఇచ్చి అంత ఉన్నతికి తీసుకెళ్తే వాళ్ళు కరెక్ట్గా పార్టీ ఏదైతే పూర్తిగా లోలో ఉన్న టైంలో పార్టీని వదిలిపెట్టిపోతున్నారంటూ కూడా ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆయన ఎమోషన్కి అసలు కారణం కవిత అయ్యి ఉండదు, యాక్చువల్ ఇలాంటి కారణం అయ్యి ఉంటుంది. మరి ఆయన పార్టీని ఎల్పీని విలీనం చేసుకున్నప్పుడు అప్పుడు కూడా అవతల పార్టీ వాళ్ళు అంతే కన్నీళ్ళు పెట్టుకొని ఉంటారు. తెలంగాణ వేదిక మీద టీడీపీని లేకుండా తరిమి కొట్టాలనుకున్నప్పుడు కూడా టీడీపీ శ్రేణులు అలాగే కన్నీళ్ళు పెట్టుకొని ఉంటారు. రేవంత్ రెడ్డిని తన కూతురు పెళ్లికి కూడా వెళ్ళనివ్వకుండా జైల్లో పెట్టి అష్టదిగ్బంధం చేసినప్పుడు ఆయన అభిమానులు కానీ ఆయన ఫ్యామిలీ కానీ అలాగే అనుకుని ఉంటుంది. సో తన దాకా వస్తే కానీ కేసీఆర్కి ఈరోజు తెలియట్లేదని అనుకోవచ్చు. సో ఓవరాల్గా చూసినట్లయితే కేసీఆర్ ఈ ఎమోషన్ని కూతురు అరెస్ట్ అనే అంశాన్ని మొదటిసారి మాట్లాడడం ద్వారా ఓపెన్గా పార్టీలోని అదేవిధంగా తెలంగాణ ప్రజల్లోని ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని తీసుకెళ్తున్నారనేది ఒక చర్చ అయితే, నిజంగానే ఆ బాధను తీసుకుంటూ ఎమోషన్ అయ్యారనేది ఆ పార్టీ నేతలు చెప్తున్న అంశంగా ఉంది. సో ఓవరాల్గా చూసినట్లయితే కేసీఆర్ బయటికి తీసుకొస్తున్న సెంటిమెంట్ తన కూతురు అరెస్ట్ రూపంలో నిజంగా ఆయన పార్టీకి వర్కౌట్ అవుతుందా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో పార్టీని కాపాడుకోవడానికే తన కూతురు అరెస్ట్ అనే సెంటిమెంట్ అస్త్రాన్ని కేసీఆర్ తెర మీదకి తీసుకొచ్చారనే చూడాలి. ఎందుకంటే 2014లో తెలంగాణ తెచ్చాను అన్న సెంటిమెంట్, 2018కి వచ్చేటప్పటికే చంద్రబాబు కాంగ్రెస్ కలిసిపోయాయన్న సెంటిమెంట్, ఇలా ప్రతిసారి ఏదో ఒక సెంటిమెంట్తోనే కేసీఆర్ ఎన్నికలకు వెళ్ళే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు లోకల్ బాడీస్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ క్షణంలో కవిత అరెస్ట్ని పదే హైలైట్ చేయడం ద్వారా కేసీఆర్ నిజంగా సెంటిమెంట్తో బాధపడుతూ మాట్లాడారా, నిజంగా ఆ కూతురు కోసమే ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారా, నిజంగా ఆ సెంటిమెంట్ను తన పార్టీని లైమ్లైట్లో పెట్టుకునేందుకు ఉపయోగించుకోబోతున్నారా అనేది ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.